పెళ్ళిళ్ళలో మనకి ఈ కెమెరామెన్ క్రూ డామినేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంతులు గారికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటట్టు. తర్వాత మెయిన్ ఫోకస్ అంతా వాళ్ళే, దే ఆర్ స్టీలింగ్ ద షో. మీ టీం కూడా అలాగే చేస్తారా, లేకపోతే మీకు ఇంకేమన్నా మీరు అసలు దాన్ని ఒక సమస్య కింద మీరు గుర్తించారా, లేకపోతే అందరితో పాటు మీరు కూడా చేస్తున్నారా? కిషోర్ గారు, ఇప్పుడు మన ఫోటోగ్రఫీ అంటేనే ఒక పెద్ద, అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. దట్టు మీలాంటి బ్రాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ కాస్ట్లీగా ఫీల్ అవుతుంటాం. మీరు ఒక ఈవెంట్ తీసుకోవాలి అంటే ఏ రేంజ్ బడ్జెట్ నుంచి మీరు ఈవెంట్ తీసుకుంటూ ఉంటారు? ఫ్యామిలీకి మీరు ఏ రకంగా ఉపయోగపడగలుగుతారు, ఎలాంటి ఆఫర్స్ అది ఇవ్వగలుగుతారు, మీ దగ్గరికి మేము రావాలి అని అంటే కనుక ఇది మీ నుంచి స్పెషల్గా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. హలో ఎంఎంఎన్ ఏరియల్ వైజాగ్ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన ఎంఎంఎన్ మెంబర్ అయిన టైమ్ మెషిన్ ఫోటోగ్రఫీలో బిజినెస్ ఓనర్ కిషోర్ గారితో ఉన్నాము. ఈరోజు ఫస్ట్ బిజినెస్ ఆఫీస్ వాక్ త్రూ మనం చేస్తున్నాం. ఆయన బిజినెస్ గురించి, ఆయన బిజినెస్ జర్నీ గురించి తెలుసుకోవడానికి ఈరోజు అందరి ముందు మనం ఉన్నాం. సో లెటర్ స్టార్ట్. అసలు కిషోర్ గారు ఈ టైమ్ మెషిన్ ఫోటోగ్రఫీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఆయన సక్సెస్ స్టోరీస్ అని తెలుసుకుందాం. హాయ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద ఆపర్చునిటీ. మీరు మా అందరినీ ఇలా ఇన్వైట్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ వాక్ త్రూ మీతోనే స్టార్ట్ చేసేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈ ఆపర్చునిటీ నాకు రావడం అనేది మేము రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎంఎన్ఎం. టైమ్ మెషిన్ ఫోటోగ్రఫీ టైటిల్లోనే మీరు మెమరీస్ అన్ని మనం తీసుకున్న ఏజెస్ని లాక్ చేసే ఫోటోగ్రాఫ్స్ కాబట్టి టైమ్ మెషిన్ అని పెట్టారనేది మాకు అర్థం అవుతుంది. బట్ అలాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్ అసలు మీకు ఎలా వచ్చింది? సో యాక్చువల్గా టైమ్ మెషిన్ ఫోటోగ్రఫీ అనేది 2019లో స్టార్ట్ చేసాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా నాకు ఫోటోగ్రఫీ అనేది చాలా ప్యాషన్ అనమాట. సో దాంతోపాటు షార్ట్ ఫిల్మ్స్ అనేది డైరెక్షన్ ఫీల్డ్ ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. సో 2019 బిఫోర్ మేము ఏం చేసేదాం అంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ కంటెంట్ అన్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేసేదాం. ఓకే. సో ఇవి చేస్తుండగా ఒకరోజు ఒక ఆపర్చునిటీ వచ్చింది మాకు. సో లైక్ ఎలా అంటే ఒక అభిరామ్ కన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ పూర్వపాలెంలో ఉంది. సో వాళ్ళు మాకు అడిగారు అనమాట, మాకు ఒక కమర్షియల్ యాడ్ కావాలి, మీరు చేయగలరని. సో ఓకే ట్రై చేస్తాం అని చెప్పి ఒక కమర్షియల్ యాడ్ ఒక 20K బడ్జెట్లో లైక్ ఇన్ 2019లో తీసిచ్చాం. సో వాళ్ళకి అది చాలా బాగా నచ్చి మాకు కంటిన్యూగా ఇప్పటి వరకు లైక్ అరౌండ్ 4 years 5 years మేము ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఒక యాడ్ షూట్ చేసి ఇస్తాం అనమాట. సో అక్కడి నుంచి ఈ ప్యాషన్ అనేది కంప్లీట్గా బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తాం. సో అలాగే బడ్జెట్ను ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనేది మా మెయిన్ ఎయిమ్ అనమాట టైమ్ మెషిన్ ఫోటోగ్రఫీ. వావ్, రియల్లీ నైస్ అండి. సో మీ జర్నీ అలా 2019లో స్టార్ట్ అయింది అంటున్నారు. బట్ మీకు ఈ డైరెక్షన్ ఫీల్డ్, ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి ప్యాషన్ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సో ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు, లైక్ నాకేంటంటే మెయిన్ థింగ్ అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే దానికంటూ చాలా డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. బట్ ఒక పాజిటివ్ వ్యూ చూపిస్తే దాన్ని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే వ్యూ అనేది నాకు చాలా ఉండేది. సో దాని మీద నేను ఒక షార్ట్ ఫిల్మ్ అనేది ఫస్ట్ తీసాను, లైక్ ఒక సూసైడ్ రిలేటెడ్ది ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను. సో అప్పుడు అరౌండ్ 2017లో ఆ టైంలో చాలా హైప్ వచ్చింది దానికి. సో లేటర్ ఆ ఫ్యాషన్ అలాగా కన్వర్ట్ చేసుకోవాలి అనమాట. ఓకే. సో మరి మీ ఫోటోగ్రఫీ టైమ్ మెషిన్ దీంట్లో మీ పార్ట్నర్స్ ఎవరు? సో నాకు 2 సపోర్టింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఒకటి అరుణ్ కుమార్ అని, అతను చిన్నప్పటి నుంచి నా స్కూల్ ఫ్రెండ్ అనమాట. నేను ఏం చేసిన ఆయనకు ఉంది, నాకు సపోర్టివ్గా ఉంటారు. ఈవెన్ ఇది స్టార్ట్ చేద్దాం నాకు కాల్ చేయగానే నువ్వు జాబ్ అని వస్తాను, వీ కెన్ డూ ఇట్, నువ్వు ఏం చేసినా ఎంతో ఉంటావు. వెరీ నైస్. లేట్ డౌన్ మా బాబాయ్ అనమాట, ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా మా బాబాయ్ చూసుకునేవారు. సో అంటే ఈ ఫ్రెండ్గా తను ఎంత బ్యాకప్ ఇచ్చినా తన బాబాయ్ లేకపోతే ఈరోజు ఈ స్టేజ్లో అనేది ఉండేవాళ్ళు. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్తో మీరు ఈరోజు టైమ్ మెషిన్ ఫోటోగ్రఫీ టూ పీపుల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ అనమాట. ఇప్పుడైనా కాదు, చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. వెరీ నైస్. సో రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. గ్రేట్. అండ్ ఎంతమంది టీమ్ ఉన్నారు మీ ఫోటోగ్రఫీ? రైట్ నౌ అరౌండ్ 13 to 15 members ఉన్నాం. సో ఏదైనా ఈవెంట్ కానీ ఏమైనా ఆర్గనైజ్ చేయాలనుకున్నా, లైక్ ఇప్పటికిప్పుడు 1 hour షూట్ కావాలని చెప్పినా వీ కెన్ ఆర్గనైజ్ దట్ అనమాట. ఒక సింగిల్ కాల్తో కానీ ఒక టీమ్ని అరేంజ్ చేస్తాను, అప్పటికప్పుడు ఆ ఈవెంట్ అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలమాట. సో ఇన్ హౌస్ వచ్చేసరికి మాకు అరౌండ్ ఒక 7 people ఇన్ హౌస్లో ఉంటారు. లైక్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్ కానీ ఇవన్నీ ఇన్ హౌస్లో చేయించుకోవాలి. ఓకే. సో యూ హ్యావ్ 16 to 17 members టీమ్ ఉన్నారు అంటే ఎనీ టైమ్ మీరు వీడియో షూట్ ఎంత పెద్ద ఈవెంట్ అయినా కూడా యూ పీపుల్ కెన్ హ్యాండిల్. వెరీ నైస్ అండి. దెన్ మీ టాప్ క్లయింట్స్ ఎవరు? సో మా టాప్ క్లయింట్ వచ్చేసరికి వరుణ్ గ్రూప్ అనమాట. సో వన్ ఆఫ్ ద లీడింగ్, వైజాగ్లో చాలా లీడింగ్ గ్రూప్ ఏమైనా ఉందంటే వరుణ్ గ్రూప్. సో వాళ్ళకి మేము కంటిన్యూగా 1 year నుంచి పార్ట్నర్ అనమాట. సో వాళ్ళకి ఏ రిలేటెడ్ షూట్స్ కావాలని మొబైల్ చేస్తాం.
రైట్ నౌ వచ్చేసరికి సీమర్ జ్యువెలరీతో ఒకటి వర్క్ చేస్తున్నాం అనమాట. మనకి సోషల్ మీడియా కంటెంట్ ఏమైనా కావాలన్నా వాళ్ళు షూట్ చేస్తూ ఇస్తాం, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. వరుణ్ గ్రూప్ నిజంగానే వైజాగ్లో చాలా పెద్ద కంపెనీ. మీరు చూస్తే 2019లో స్టార్ట్ అయ్యారు అంటున్నారు. ఇట్స్ 6-year-old 5-year-old ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. అంత పెద్ద గ్రూప్ మీకు ఎలా రీచ్ అయ్యారు, మీరు ఎలా వాళ్ళని రీచ్ అయ్యారు? సో ఒక చిన్న 10 seconds యాడ్ తీసి ఇచ్చాను. సో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో అదే టైంలో వైజాగ్లో ట్రయంఫ్ షోరూమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దానికి ఏంటంటే ఓకే మీరు ఇది షూట్ చేస్తారా కమర్షియల్ షూట్ అంటే డెఫినెట్గా చేస్తాం అంటే మేము ఒక 4 to 5 days అక్కడే స్టే చేసి అక్కడే వైజాగ్లో అయినా సరే మధ్యలో మార్నింగ్ 6 o'clock వెళ్ళి నైట్ 9 o'clock వచ్చేవాళ్ళం అనమాట. అక్కడే ఉండి అక్కడే షూట్ చేసుకుని ఆ అవుట్పుట్ అనేది అక్కడ ఆన్ ద స్పాట్ డెలివరీ చేసి చూపించేవాళ్ళం. సో అది వాళ్ళకి బాగా నచ్చింది. సో అది నచ్చడమే కాకుండా ఇండియా మొత్తానికి బజాజ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు ఈ డ్రైవర్ని డీలర్షిప్ తీసుకున్నారు. సో ది కమర్షియల్ వీడియోలో ఒక షార్ట్ అనేది వాళ్ళు చూసి ఓకే చాలా బాగా చేస్తున్నారు, ఒకసారి సో నెక్స్ట్ షూటింగ్కి ఏం కావాలో మనకి రిక్వైర్మెంట్ అక్కడే చేయించండి అన్నవారు. సో అది ఎప్పుడైతే వీళ్ళు వరుణ్ గ్రూప్ అని విన్నారో ఓకే దే ఆర్ వర్త్, వీళ్ళతో మనం చేయొచ్చు, వీళ్ళని మనం విలువ చేయొచ్చు అని చెప్పి మొత్తం పార్ట్నర్ అయ్యారు అనమాట. లేటర్ ట్రైంప్ షూట్ చేశాక మాకు నోవాట్లు ఇచ్చారు. నోవాట్లో ఇచ్చిన అవుట్పుట్కి అయితే దే ఆర్ కంప్లీట్లీ ఓకే, ఇంకా వీళ్ళే మనకి అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో మాకు ఒక ఫోటో ఉంటుంది. సో అందులో ఒక ఫోటోకి మేము తీసిన ఒక బడ్జెట్లో ఫోటోకి కంపేర్ చేసి చూసుకుంటే కంప్లీట్లీ ప్రొఫెషనల్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో వాళ్ళు ఓకే ఇంకా వీళ్ళతోనే కంటిన్యూ చేద్దాం అనేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు బజాజ్ కానీ సుజుకి కానీ ట్రయంఫ్ కానీ ఏదైనా నోట్లు కానీ ఏ షూట్స్ ఉన్నా మాకే చెప్తారు అనమాట. సో దట్స్ వన్ ఆఫ్ ద బ్రేక్ త్రూ అనమాట మాకు. రియల్లీ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ దాట్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, వర్త్ వాల్యూ ఉన్న టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది. అందులో ఫోటోగ్రఫీలో క్రియేటివిటీ ఈజ్ మోర్ నీడెడ్. అండ్ అందులోని మీరు ఎక్కువ టార్గెట్ చేస్తుంది కమర్షియల్ యాడ్స్ అంటున్నారు. సో కమర్షియల్లో డెఫినెట్గా వాళ్ళు బిజినెస్ ఎక్స్పెక్ట్ చేసే యాడ్స్ అవి. నార్మల్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఓన్లీ మెమరీస్ కోసం వెనక్కి వెళ్ళి చూసుకునేవే. కానీ కమర్షియల్ యాడ్ వాళ్ళకంటే ఒక టార్గెట్ ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాంటి టాప్ క్లయింట్స్ ఎక్స్పెక్టేషన్స్ని మీరు రీచ్ అవుతున్నారు అంటే రియల్లీ వెరీ గ్రేట్ అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ టైమ్ మెషిన్ ఫోటోగ్రఫీ టీమ్ మొత్తంకి. మరి ఇప్పుడు మీరు కరెంట్గా వర్క్ చేస్తున్న క్లయింట్స్ రైట్ అంటే మేము ఎవ్రీ మంత్ సీమర్ జ్యువెలరీతో వర్క్ చేస్తున్నాం. లైక్ వాళ్ళకి 30 daysలో ఒక 8 to 10 days ఇచ్చేస్తాం అనమాట. సో ఆ 10 days అనేది కంప్లీట్గా మార్నింగ్ 9 to 6 వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జ్యువెలరీ యాడ్స్ మొత్తం షూట్ చేసి వాళ్ళ సోషల్ మీడియా కంటెంట్ కావాల్సిందంతా షూట్ చేసి ఇచ్చేస్తాం. వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకుంటారు అనమాట. ఓ నైస్ నైస్. సో మీరు ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్నింటిలోనే వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ యూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ కమర్షియల్ యాడ్స్. మీకున్న టాప్ క్లయింట్స్ ఆఫ్ విశాఖపట్నం కూడా. సో మా మన ఎంఎంఎన్ మెంబర్స్కి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో చూద్దాం. కిషోర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా ఈ డిజిటల్ వరల్డ్లోన మీరు ఈ వీడియో అనే థాట్ మీకు ఎలా వచ్చింది? దీంట్లో ఎలా అంత బ్యూటిఫుల్గా సక్సెస్ అయ్యి మీరు బ్రాండింగ్లో ఉన్నారు కదా ఈరోజు. సో ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? అంటే జనరల్గా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగించి రకరకాల రీల్స్ తయారు చేస్తున్న ఈ ప్రపంచంలో ఈ డేస్లో మీరు చక్కగా రీసెంట్గా వచ్చి ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యారు కదా, మీ సీక్రెట్ అని చెప్తారా మాకు కొంచెం? సో మా దగ్గరికి వచ్చేసరికి మా డిఫరెంట్ థింగ్ ఏంటంటే యూనిక్ థింగ్ ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది మేము ఫస్ట్ అర్థం చేసుకుంటాం అనమాట. క్లయింట్కి ఏం కావాలి, ఏ కైండ్ ఆఫ్ కావాలి అనేది ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకున్నాక దానికి తగ్గట్టు కొన్ని రిఫరెన్స్ వీడియో చూపిస్తాం. సో ఎప్పుడైతే రిఫరెన్స్ వీడియో చూపిస్తామో వాళ్ళ థింకింగ్ అనేది మాకు అర్థమవుతుంది. సో ఆబ్వియస్గా వాళ్ళు అడిగిన దానికన్నా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామన్నమాట. సో అలా అడిగిన దానికంటే ఎప్పుడైతే మనం బెస్ట్ ఇస్తామో ఆబ్వియస్గా క్లయింట్ అనేది సాటిస్ఫై అవుతారు. సో వాళ్ళు ఈజీగా మనం రిఫర్ చేస్తారు. సో మా యూనిక్ థింగ్ వచ్చేసరికి క్లయింట్ అడిగిన దానికంటే ది బెస్ట్ ఇవ్వడం అనమాట. కిషోర్ గారు, సాధారణంగా పెళ్ళిళ్ళలో మనకి ఈ కెమెరామెన్ క్రూ డామినేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంతులు గారికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటట్టు. తర్వాత మెయిన్ ఫోకస్ అంతా వాళ్ళే, దే ఆర్ స్టీలింగ్ ద షో. మీ టీం కూడా అలాగే చేస్తారా, లేకపోతే మీకు ఇంకేమన్నా మీరు అసలు దాన్ని ఒక సమస్య కింద మీరు గుర్తించారా, లేకపోతే అందరితో పాటు మీరు కూడా చేస్తున్నారా? సో మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ అండి. సో నార్మల్గా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది ఏంటంటే అక్కడ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అందులో మా క్రూ మెంబర్స్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో లైవ్లో చూడడానికి చాలామంది ఇబ్బంది అవుతుంది. సో మా దగ్గరికి వచ్చేసరికి మాలో ఆ ప్రాబ్లం అనేది మీకు ఎక్కడ కనిపించదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న క్రూ 8 to 10 members ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ అంటే ఒక 2 పీపుల్గా డివైడ్ అయిపోతారు. సో ఎక్కడ ఏ మూమెంట్ జరుగుతుందో దాన్ని లైవ్లో క్యాప్చర్ చేస్తారు తప్ప మీరు ఇలా నిల్చోండి, ఇలా సైడ్కి జరగండి, మీరు ఈ పోజ్ పెట్టండి, ఇవేమి ఎవరిని ఇబ్బంది పెట్టరు.
సో ఆబ్వియస్గా అసలు మా కెమెరామెన్ మీకు ఎక్కడ ఉన్నారో కూడా కనిపించదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అలాంటిది. సో నార్మల్గా ఒక లాంగ్ లెన్స్ అనేది ప్రతి పర్సన్ దగ్గర ఉంటుంది, మా క్రూ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అక్కడెక్కడ ఈవెంట్ జరుగుతుందంటే ఒక 10 to 15 feet దూరంలో ఉండి అది రికార్డ్ చేస్తారు. సో ఆబ్వియస్గా మీకు ఆ క్రూ అనేది మీకు కనిపించదు, అసలు ఎప్పుడు రికార్డ్ చేశారని కూడా మీకు అనిపిస్తుంది అనమాట. సో మా దగ్గరికి వచ్చేసరికి మీరు ఆ ప్రాబ్లం అనేది ఎప్పుడు ఫేస్ చేయరు, మీ లైవ్ కూడా అంటే మీకు అక్కడ జరుగుతున్న లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు మిస్ కారనమాట. కిషోర్ గారు, నేను ఒక బ్యూటీషియన్ అండి. నేను చాలా మంది ఫోటోగ్రాఫర్స్ని చూశాను. ఎవ్రీవన్ విల్ హ్యావ్ దర్ యూనిక్ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఫొటోస్. మీ యూఎస్పీ ఏంటి? మేము మిమ్మల్ని రిఫర్ చేయాలంటే వాట్ ఈస్ యువర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్? యాక్చువల్గా మా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఒక వెడ్డింగ్ ఈవెంట్ కానీ ఒక కమర్షియల్ కానీ ఏదైనా ఈవెంట్ జరిగినా మేము దాన్ని విత్ ఇన్ 45 days అనేది డెలివరీ ఇస్తాం అనమాట. సో ఒక సక్సెస్ స్టోరీ ఉంది ఇందులో. రీసెంట్గా ఒక వెడ్డింగ్ చేసాం 2 months బ్యాక్. వెడ్డింగ్ అయినా విత్ ఇన్ 10 daysకి మేము ఆల్బమ్ కూడా డెలివరీ చేస్తాం అన్నమాట. ఆ క్లయింట్ అనేది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళకి కూడా కొంచెం షాకింగ్గా ఉంది, ఏంటి ఇంత బేగా అయిపోయిందా అనే కైండ్ ఆఫ్. సో మా దగ్గరికి వచ్చేసరికి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే విత్ ఇన్ 45 days ఈవెంట్ కానీ ఆ వెడ్డింగ్ కానీ మేము ఆల్బమ్ అనేది ఈజీగా డెలివరీ చేసేస్తాం. కిషోర్ గారు, ఇప్పుడు మన ఫోటోగ్రఫీ అంటేనే ఒక పెద్ద అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. దట్టు మీలాంటి బ్రాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ కాస్ట్లీగా ఫీల్ అవుతుంటాం. మీరు ఒక ఈవెంట్ తీసుకోవాలి అంటే ఏ రేంజ్ బడ్జెట్ నుంచి మీరు ఈవెంట్ తీసుకుంటూ ఉంటారు? స్టార్టింగ్ వాట్ ఈస్ యువర్ బడ్జెట్? సో మా దగ్గరికి వచ్చేసరికి మేము క్లయింట్ రిక్వైర్మెంట్ ఫస్ట్ తెలుసుకుంటాం, దానికి తగ్గట్టు ఒక కొటేషన్ అనేది ఇస్తాం అనమాట. సో ఎప్పుడైతే క్లయింట్ మా బడ్జెట్ ఇదేనండి మేము ఇంతే అనుకుంటున్నాం అంటే, సో మేము క్లయింట్తో ఏం ప్రాబ్లం లేదండి, మీ బడ్జెట్ ఏంటో చెప్పండి, దానికి తగ్గట్టు మేము కొన్ని కాంప్రమైజెస్ చేస్తాం, దాంతోపాటు మీరు కూడా కొన్ని కాంప్రమైజ్ అవ్వండి, అవుట్పుట్ అనేది ది బెస్ట్ ఇస్తాం అని చెప్తాం. సో అలా మేము క్లయింట్ని ఒక కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఓన్ మెంబర్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాక వాళ్ళ నుంచి మాకు వచ్చే ఇంకో 2-3 రిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. అంటే రీసెంట్గా మేము చేసిన బిజినెస్ అంతా, మాకు వచ్చిన బిజినెస్ అంతా 96% అనేది ఈ రిఫరెన్స్ వల్లే అనమాట. ఎందుకంటే మేము క్లయింట్కి అంత మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం, అలాగే ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం, అది కూడా వాళ్ళ బడ్జెట్లోనే. సో అది కూడా మాకు ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని అనుకోవచ్చు అనమాట. కిషోర్ గారు, ఇప్పుడు మీరు వైజాగ్ లొకేషన్స్లో తీస్తున్నారా, ఇన్ అండ్ అరౌండ్ అంటే ఏ స్పాన్ వరకు మీరు ప్రిఫర్ చేస్తారు? ఏ లొకేషన్స్లో మీరు ప్రిఫర్ చేయగలుగుతారు? వీడియో నాట్ ఓన్లీ వైజాగ్ అండి, అది ఏ స్టేట్ అయినా సరే, ఆల్ ఓవర్ ఇండియా అయినా సరే, మేము ఆ ప్లేస్కి వెళ్ళి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఆ లొకాలిటీలోనే మేము షూట్ చేసి వాళ్ళకి ది బెస్ట్ ఇస్తాం. అది వైజాగ్ అనే కాదు, చెన్నై, హైదరాబాద్ చాలా ప్లేసెస్లో వర్క్ చేస్తాము ఆల్రెడీ. హలో కిషోర్ గారు, నా పేరు సతీష్ కుమార్ అండి. సో నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్. చాలా మంచి విషయాలు ఈరోజు మీ గురించి మేమంతా కూడా తెలుసుకున్నాం. అయితే మీరు మన ఎంఎంఎన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి కనెక్ట్స్ కోరుకుంటున్నారు, అలాగే మన ఎంఎంఎన్ ఫ్యామిలీకి మీరు ఏ రకంగా ఉపయోగపడగలుగుతారు, ఎలాంటి ఆఫర్స్ అయితే ఇవ్వగలుగుతారు, మీ దగ్గరికి మేము రావాలి అని అంటే కనుక ఇది మీ నుంచి స్పెషల్గా మేము కోరుకుంటున్నాం సార్. సో హాయ్ అండి సతీష్ గారు. రైట్లో మాకు వచ్చే రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంఎల్ఎన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్లో మాకు వెడ్డింగ్ సీజన్ అనేది అయిపోయింది, సో ఆబ్వియస్గా మేము కమర్షియల్ చూస్తున్నాము. సో మీకు తెలిసిన ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటే మమ్మల్ని కనెక్ట్ చేయండి. అలాగే మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అన్నారు కాబట్టి కోచ్, సో మీకున్న సర్కిల్లో ఎవరికైనా రియల్ ఎస్టేట్ కావాలని, ఏదైనా వీడియో కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము డెఫినెట్గా ద బెస్ట్ బడ్జెట్లోన మీరు రిఫర్ చేసినందుకు మీకు ఆ నేమ్ అనేది మీ స్టాండర్డ్స్ తగ్గుతుంటే మేము అవుట్పుట్ ఇస్తాం. సో ఆబ్వియస్గా క్లయింట్ మీకు చెప్తారో చాలా మంచి వాళ్ళని రిఫర్ చేస్తారని ఆ ఎష్యూరెన్స్ అనేది మా దగ్గర మీకు డెఫినెట్గా ఉంటుంది. అలాగే మిగతా మెంబర్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, మీకు తెలిసిన రియల్ ఎస్టేట్స్ కానీ, యాడ్ ఏజెన్సీస్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ ఎవరున్నా సరే జస్ట్ రిఫరెన్స్, మీ స్టాండర్డ్స్ని ఎప్పుడు తగ్గనేమో. అలాగే నా నుంచి అంటే టైమ్ మిషన్ ఫోటోగ్రఫీ నుంచి నేను ఎంఎంఎన్కి ఇవ్వాలనుకుంటే ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో మీకు ఏ రిలేటెడ్ వీడియో కానీ, ఈవెంట్ కానీ ఏం కావాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. బయట మార్కెట్లో ఉన్న బడ్జెట్ కన్నా తక్కువలోనే మీకు బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తాం. దానికి మేము డెఫినెట్గా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ఎక్స్పీరియన్స్ మా టైమ్ మిషన్ ఫోటోగ్రఫీ నుంచి మీకు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ముందుగా మా ఎంఎంఎన్ మెంబర్స్ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మీరు అందరూ వచ్చి ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్స్ వల్ల కిషోర్ గారు అసలు ఏంటి, ఎటువంటి ఫోటోషూట్స్ చేస్తారు, ఎలాంటి బడ్జెట్లో చేస్తారు, ఆయన టాలెంట్ అన్నీ కూడా మనకి ఈరోజు తెలిసాయి. సో మీరందరూ కూడా కిషోర్ గారికి టైమ్ మెషిన్ ఫోటోగ్రఫీని మీకు ఎప్పుడు ఏ ఫోటోగ్రఫీ నీడ్ ఉన్నా కూడా రిఫర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ వాళ్ళ ఆఫీస్లో జరిగింది కాబట్టి కనుక్కుందాం ఎలా అనిపించిందో సార్కి. కిషోర్ గారు, మీకు ఎలా అనిపించింది? సో ఈ ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ అనేది ది బెస్ట్ ఇనిషియేటివ్ అనాలి, ఎందుకంటే దీనివల్ల ప్రతి బిజినెస్ ఒక ఇన్ డీటెయిల్ డెప్త్గా తెలుస్తుంది అందరికీ.
అలానే వాళ్ళు ప్రమోట్ చేసుకునే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. నాకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇప్పటి వరకు నేను చూసిన ఈ ప్లాట్ఫామ్ అంటే బిజినెస్ ప్లాట్ఫామ్స్. థ్యాంక్ యూ. సో కిషోర్ గారు చెప్పినట్టు ఆయన కోసం కంప్లీట్గా ఒక పర్సన్ కోసం మనం విజిబిలిటీ క్రియేట్ చేయడానికి చేస్తున్న ఈ రోజు ఈ ఆఫీస్ వాక్ త్రూ ఏదైతే బిజినెస్ వాక్ త్రూ మీటింగ్ జరుగుతుందో ఇది మీతో కూడా జరగాలి అనుకుంటే డెఫినెట్గా నన్ను రీచ్ అవుట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ బిజినెస్ వాక్ త్రూ ఏ మెంబర్తో ఎక్కడ జరగబోతుందో మళ్ళీ మీకు అప్డేట్స్లో ఉంటాం. థ్యాంక్ యూ.